నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. ఇమాబరి షిప్ బిల్డింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిటో హిగాగితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. అతిపెద్ద జపాన్ షిప్ బిల్డింగ్ సంస్థ ప్రెసిడెంట్ కు సీఎం సూచన. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ సింగ్ నాథ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. రక్షణ రంగ పరికరాలు యూనిట్లో రాష్ట్రానికి వచ్చేలా చూడాలని సూచన. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన అనంతరం గంగానదికి పూజలు చేశారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోడీ అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్లారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి కుంభమేళ జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళకు భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ జరిగే వేడుకలలో ఇప్పటి వరకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు పుణ్యస్నానాలు ఆచరించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. జపాన్లో అతిపెద్ద షిప్ బిల్డింగ్ సంస్థ ఇమాబరి షిప్ బిల్డింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిటో హిగాగి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హిగాకితో పాటు జపాన్కు చెందిన ప్రముఖ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సోజిస్టస్ సంస్థ ప్రతినిధి నిషిమురా కూడా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ భేటీపై చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏపీలో షిప్ బిల్డింగ్ కు, షిప్ మెయింటెనెన్స్ యార్డ్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలను జపాన్ సంస్థ ప్రతినిధులకు వివరించినట్లుగా తెలిపారు. షిప్ బిల్డింగ్ లో స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ రంగంలో ఉన్న డిమాండ్ ను అధిగమించవచ్చని సూచించినట్లుగా తెలిపారు. త్వరలోనే వారు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నట్లుగా ఎక్స్ లో పేర్కొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను రాజ్నాథ్ సింగ్ కు లోకేష్ వివరించారు. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని అన్నారు. ఏపీని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నట్లుగా వివరించారు. అమరావతి, పోలవరం పనులు సాగుతున్న తీరును లోకేష్ వివరించారు. అప్పులో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందజేస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ఏపీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగాల, ఉపాధి అవకాశాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలుపెరక్కగా శ్రమిస్తున్నారని, వారి కష్టానికి తనవంతుగా అండగా నిలిచే బాధ్యత యువతకు వచ్చిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా యువత తమ మద్దతును కూటమి అభ్యర్థులకు తెలపాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం లలిత కన్వెన్షన్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమన్వయ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగిస్తూ గత 5 ఏళ్లు కూడా చట్టసభల గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే వ్యక్తుల్ని చట్టసభలకు పంపించారు. గానీ నేడు మాజీ మంత్రి, విద్యావంతుడు, న్యాయవాదిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తిని నియమించడం కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పొత్తుల కారణంగా తెనాలి అసెంబ్లీ సీట్ను త్యాగం చేశారు. పార్టీ నిర్ణయం పట్ల గౌరవం కలిగిన ఆలపాటి రాజా లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తున్న తీరు ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తించాలని అన్నారు. గత పాలకులు దావోస్ వెళ్లాలంటే చలిగా ఉంటుందని తప్పించుకున్న తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -6 డిగ్రీల చలిలో పెట్టుబడుల కోసం తిరిగారని వివరించారు. లక్షల కోట్ల పెట్టుబడులతో తిరిగి వచ్చారని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తన లక్ష్య సాధన కోసం నిత్యం శ్రమిస్తున్నారని వెల్లడించారు. మరి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా ఈ శాసన మండలి ఎన్నిక చాలా మనందరికి కూడా ప్రెస్టేజ్ అయినటువంటి ఎన్నిక. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో, అటు గుంటూరు జిల్లా కానీ వన్ సైడ్ ఎన్నిక, అంటే 100% మన సీట్లు గెలిచాం. అలాంటి మెజార్టీని మనం తీసుకురావాలి. ఎందుకంటే రాజా గారిని మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన ఒక మాజీ మంత్రిగా మొన్న ఏదైతే కూటమి అభ్యర్థుల ఎంపికలో మరి అక్కడ ఆయన త్యాగం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే సీట్ త్యాగం చేశారు.
మళ్ళీ మనం అందరం కలిసి ఆయన్ని శాసనమండలిలో కూర్చోబెట్టి ఆయన గౌరవాన్ని నిలబెట్టాలని కోరుతా ఉన్నా. కూర్చోవడం గ్యారంటీ, దానికి డౌట్ లేదు. ఎంత మెజార్టీతో కూర్చోబెడతాం అనేది మన అందరి చేతుల్లో ఉంది. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఓటింగ్ కూడా లాస్ట్ టైం శాసనమండలి ఎన్నికల ఓటింగ్కి ఇప్పటికీ 1,00,000 ఓట్లు పెరిగినాయి. ఇవాళ రాజా గారి కృషి వల్ల ఇదంతా, మనల్ని నిరంతరం వెంటాడారు ఆయన, దానివల్ల 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి మనకి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటుని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని ఒకసారి మోటివేట్ చేయటం, దాంతోపాటు సోషల్ మీడియా ప్రచారం, దాంతోపాటు నిత్యం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్న విధానాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంత భ్రష్టు పట్టించాడు లాస్ట్ 5 yearsలో, ఆ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం వల్ల ఎంత నష్టపోయాం. ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కూడా రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు, రాజ్యసభ సభ్యులు కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవాళ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా పెన్షన్లు ఇస్తున్నాం, అన్ని విషయాలు కూడా చెప్పాలి. అంటే దాదాపు అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పను. అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ గ్రామాల్లో మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ సిమెంట్ రోడ్లు గ్రామాల్లో మళ్ళీ సిమెంట్ రోడ్లు 5 సంవత్సరాలు పడుతున్నాయంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం రావడం వల్లే. అలాగే ఇవాళ హౌసింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. పెన్షన్లు 33,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం అన్న పెన్షన్లు మనం ఇస్తున్నాం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అవి కాకుండా ఇంకా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అన్ని కూడా రాబోయే 6 నెలలు అన్ని కంప్లీట్ చేసుకుంటాం. అవినీతి వైసీపీ రెండు ఒకటేనని, గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో కూడా చేతివాటం చూపారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. జగన్ పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన నిధులని రాజకీయ లబ్ధి కోసం ఉచితాలకు దారి మళ్లించారని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీడియాతో ముచ్చటించారు. సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అవినీతి వైసీపీ రెండు ఒకటేనని, గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో కూడా చేతివాటం చూపారని మండిపడ్డారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆరోగ్య శాఖలో కూడా అప్పులు పెట్టిపోయిన ఘనపాటి వైసీపీ వారని అన్నారు. వీటిపై లోతుగా పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరోగ్యశ్రీ 2,500 కోట్ల రూపాయలు, డ్రగ్స్ సప్లై 1,000 కోట్లు, మెడికల్ కాలేజ్ కట్టిన కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 400 కోట్లు, ఎన్హెచ్ నిధులు ఇలా 6,500 కోట్ల అప్పులు మిగిల్చిపోయారని తేల్చి చెప్పారు. అన్ని మంత్రిత్వ శాఖలో ఇదే పరిస్థితి అని, ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చెప్పారు. దారి మళ్లించడం ఒకటే అయితే ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి వైద్య శాఖలో ఉందని అన్నారు. 1,50,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయారు అని ధ్వజమెత్తారు. ఎక్కువ దారి మళ్లించిన నిధులన్నీ సింగిల్ నోడల్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి ఉచిత పథకాలు అందించే వాటికి పంపించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శాఖలో కూడా అప్పులు పెట్టిపోవచ్చు, అంతటి ఘనాపాటిలు ఉంటారని నాకు ఆరోగ్య శాఖను చేపట్టినప్పుడే అర్థమైంది. 6,500 కోట్ల అప్పులు మిగిల్చిపోయారు. ఆరోగ్యశ్రీలో 2,500 కోట్లు, డ్రగ్ సప్లైస్కి 1,000 కోట్లు, కాంట్రాక్టర్ మెడికల్ కాలేజ్ కట్టిన కాంట్రాక్టర్లకి 1,000 కోట్లు, ఈ రకంగా 6,500 కోట్ల అప్పులు పెట్టి పైగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న 400 కోట్లను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఎన్హెచ్ఎం నిధులను దారి మళ్లించారు. అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీని మీద చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒకటి దారి మళ్లించడం ఒకటైతే, రెండోది ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. 1,50,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు పెట్టిపోయారు. వాటిని ఎక్కడికి పోయాయి, ఏంటి, దేనికి మళ్ళీ ఇచ్చారు అంటే ఎక్కువ వరకు ఎక్కడికి పంపించారు. ఎస్ఎన్ అకౌంట్, సింగిల్ నోడల్ అకౌంట్ ఉంటుంది, వాటి నుంచి ఈ ఉచితాలు అందించే వాటికి మళ్ళీ ఇచ్చారు దారి. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందజేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా వేముల శ్యామల్ రోడ్, ఈట్ స్ట్రీట్, సింగనగర్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని ఈట్ స్ట్రీట్ పరిశీలించిన అనంతరం కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్ లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ప్రజలు ఆహారం సేవించే ప్రదేశమైనందున ఎల్లప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందజేయాలని, దానికి అనుగుణంగా అక్కడున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సింగనగర్ అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్రాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలని అన్నారు. నోడల్ ఆఫీసర్లందరూ అన్నా క్యాంటీన్లోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్న వెంటనే సరిచేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్న వెంటనే మరమ్మతులు చేయించేటట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు స్పందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. తెలంగాణలో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్, ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రిజర్వేషన్ పొందని ఉపకులాలను 3 గ్రూపులుగా ఏర్పాటు చేసి 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ పోరాట ఫలితం అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరగా నివేదిక తెప్పించుకుని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల యూనిట్ గా వర్గీకరణ కాకుండా జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర యూనిట్ గాని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్ర యూనిట్ గాని వర్గీకరణ చేపట్టి త్వరగా మంత్రివర్గంలో ఆమోదింపజేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ మన దగ్గర నుంచి విడిపోవచ్చు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎంఆర్పీఎస్ ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. వర్గీకరణకు ఆనాడు మూలాధారం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. వర్గీకరణ జరగాలని చెప్పని మేము 94లో ఉద్యమం మొదలు పెడితే 96లోని రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసి ఆ రామచంద్రరాజు కమిషన్ని అమలు చేయడానికి, కమిషన్ నివేదికను అమలు చేయడానికి ఆయన తన కార్యాచరణతో ముందుకెళ్లడంతో పాటు 97లోని వర్గీకరణ చేయడం, ఆ వర్గీకరణ మా సోదరులు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా అది రాష్ట్రపతి ఆమోదంతో, గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఆయన గవర్నర్ ఆర్డినెన్స్కి అప్పుడు ఉండబడినటువంటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ద్వారా దానికి ఆమోదం కల్పించి 99 నుంచి 2004 వరకు వర్గీకరణకు అమలు జరగడానికి సూత్రధారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి. ఆయన సమయంలోనే వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఆయన సమయంలోనే వర్గీకరణ సమస్య పరిష్కారానికి దారితీసింది. అదేవిధంగా 2004లో రద్దయిన తర్వాత మరలా 2024లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే నాటికి మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండడం కూడా హర్షించదగ్గ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ పట్ల, వర్గీకరణ అంశం పట్ల చంద్రబాబు నాయుడికి చాలా ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండబడినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కనుక ఈరోజు కూడా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే కమిషన్ వేయించి, కమిషన్తో పాటు కేబినెట్ కమిటీ వేయించి సంపూర్ణమైనటువంటి కులగణన ద్వారా అధ్యయనం చేసి వర్గీకరణను స్టేట్ యూనిట్గా తీసుకొని జనాభా దామాష ప్రకారం చేసిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొదలైనటువంటి వర్గీకరణ ఉద్యమానికి మూలాధారమైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణ అంశాన్ని సత్వరమే పరిష్కరించడం కోసం కమిషన్ నివేదికను సత్వరమే తెప్పించుకోవాలని, కమిషన్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ఎస్సీ జనాభా దామాష ప్రకారం వర్గీకరణ చేపట్టాలని చెప్పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ విజయవాడ నగరంలో సందడి చేశారు. తాను దర్శకత్వం వహించిన తలా చిత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించనుందని ఆయన వివరించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. అనంతరం హీరో రాగిన్ దాస్ మాట్లాడుతూ తన తండ్రి డైరెక్షన్ లో హీరోగా వెండితెరకు పరిచయం కావటం సంతోషంగా ఉందని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ మాదిరిగా ఉంటాయని, ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు యువతను అలరిస్తాయని వివరించారు. దిస్ ఇస్ అమ్మ రాజశేఖర్. మూవీ తల చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. తల ద మీనింగ్ ఇస్ ద హెడ్, ఒక పవర్, ఒక క్యాప్టెన్, ఒక హెడ్ మాస్టర్, అన్నింటిలో నెంబర్ 1. సో ఆ ఫీల్ ఈ కథలో ఉంటుంది. మూవీ చూసినా కన్ఫామ్ తెలుసు తల మీనింగ్ ఏంటి. సో ఫస్ట్ తల అంటే దానికి ఇంకో మీనింగ్ ఫస్ట్. సో మా అబ్బాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్, సో సెంటిమెంట్లో అలా పెట్టాను. ఈ అమ్మ రాజశేఖర్ ఎంత పబ్లిక్ సపోర్ట్ చేశారు నాకు. ఈ మూవీలో అమ్మ రాఘవేంద్రరాజ్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, సపోర్ట్ చేయాలి. ఈ మూవీ ఈజ్ అ వెరీ కమర్షియల్ అండ్ డిఫరెంట్ మూవీ. ఆడియన్స్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ అయిన మూవీ, యాక్షన్ మూవీ కావాలి. దీంట్లో కొత్త విషయం, అన్ని మూవీ కూడా ఈ మూవీ చూడాలంటే మెయిన్ విషయం ఏముందంటే ఒక యంగ్ టీనేజ్ అబ్బాయి ఇంత హెవీ యాక్షన్ నాకు తెలిసి ఎవరికి రాలేదు. సో దిస్ ఇస్ ఫ్రెష్. సో ఆ టీనేజ్ ఏ కాన్సెప్ట్తో, ఏ ఎమోషన్తో అలా యాక్షన్ అవుతున్నారు. ఒక ఆర్డినరీ బాయ్ వాడు కథ. సో అందువల్ల నేను కొత్తగా ఉంటుంది ధైర్యంగా చెప్తున్నాను. మేడం ఎస్తరా
ఈ மூவியில் ஒரு டிஃப்ரெண்ட் கேரக்டர் ரொம்ப మూవీயோட పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మేడం మేலே వస్తుంది. దీంట్లో రొమాంటిక్ మా అబ్బాయికి 16 years ఒక అమ్మాయి, షీస్ ఫ్రమ్ బెంగాల్, స్కూల్ గర్ల్, రాలేదు, వాళ్ళ ఎగ్జామ్లో ఉంది. సో 14th February as a romantic Valentine's Day. సో 14 అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సో నేను అమరాగిన్ రాజ్. ఈ మూవీ తలా మూవీలో మెయిన్ లీడ్. సో 14th Feb ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్. సో మీరందరూ అనుకుంటారు ఎందుకు ఈ తలా మూవీ చూడాలని. సో ఎప్పటిదాకా మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ అన్న స్టోరీతో ఇంకా ఎప్పుడు రాలే. సో అందరూ కలిసి తప్పకుండా మూవీ చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ నన్ను ఈ ఇండస్ట్రీకి మంచిగా ఓపెన్ హ్యాండ్స్తో వెల్కమ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాం, మంచి మూవీస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఇలా ఒక ఏమంటారు సిటీ టూర్కి వెళ్ళడం, అప్పుడు భీమవరం బుల్లెడు టైంలో చేశాను. సో ఇప్పుడు కూర్చుంటూ ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఇలాంటి టూర్ రావడం, ఇలా రీజనల్ అంటే ఇంకా మీరు అందరినీ ఇలా డైరెక్ట్గా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అది కూడా తల లాంటి సినిమా కోసం రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు మాట్లాడారు, హీరో గారు మాట్లాడారు, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి వాళ్ళ కెరియర్లో ఏదో ఒకటి మమ్మల్ని మనం ఇంకొకరితో ఉన్నా లేకపోయినా మన దగ్గరనే మన ప్రీవియస్ వర్క్ కన్నా నెక్స్ట్ వర్క్ ఒకటి బాగుండాలి, కెరియర్కి ఇదొక్కటి హైలైట్ అయి ఉండాలి, ఇదొకటి హైలైట్ ఉండాలని ప్రతి ప్రాజెక్ట్లో ఆలోచిస్తూ ఉంటాము. సో అలాంటి ఒక నాకు హ్యాపీ, ప్రౌడ్, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేలాంటి క్యారెక్టర్ తలాలో నేను చేయబోతున్నాను. మీరు చూడబోతున్నారు. ఆల్రెడీ చేసేసాను కాబట్టి. బట్ నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పేటప్పుడు, నా రోల్ నాకు చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది అదే. నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో వినలేని కూడా, నాకు నరేషన్స్లో కూడా చాలా నరేషన్ వింటున్నాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా, బట్ ఇలాంటి క్యారెక్టర్ నేను వినలేదు. ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం చేశాను. వర్క్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి టెక్నీషియన్తో, ఒక మంచి టీమ్తో, ప్రతి ఒక్కరితో ఒక మంచి స్క్రిప్ట్ మీద మంచి క్యారెక్టర్ చేసే అనుభవం వేరేలా ఉంటుంది. అది ఎప్పుడూ మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ చేశామనే ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు February 14th కోసం వెయిట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మీరేమంటారు, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, రివ్యూస్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను చాలా ఏమంటారు ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాకుంభమేళలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. ఇమాబరి షిప్ బిల్డింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ కికుటో హిగాగితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. అతిపెద్ద జపాన్ షిప్ బిల్డింగ్ సంస్థ ప్రెసిడెంట్ కు సీఎం సూచన. కేంద్ర రక్షణ మంత్రి రాజ్సింగ్ నాథ్తో మంత్రి నారా లోకేష్ భేటీ. రక్షణ రంగ పరికరాలు యూనిట్లో రాష్ట్రానికి వచ్చేలా చూడాలని సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.